హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్మయి వ్లాగ్స్. దిస్ ఈజ్ కిరణ్మయి. ఈరోజు వచ్చేసి మనం పిస్తా హౌస్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. హలీం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆబ్వియస్గా హలీం తినడానికి అయితే పిస్తా హౌస్కి వచ్చాము. ఇక్కడ బయట హలీం తినాలి అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఇంకెందుకులే పార్సెల్ తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ చూస్తున్నారు కదా. ప్లేట్ వచ్చేసి 320 రూపీస్, మినీ ప్యాక్ 900 అలాగా ఉన్నాయి కదా. పక్కనే ఆ బాక్సెస్ ఇచ్చారు చూసారా. ఈ ఇయర్ కొత్తగా హాట్ బాక్స్ అయితే స్టార్ట్ చేశారు. హలీం అంటే మనకు గుర్తొచ్చేది పిస్తా హౌసే కాబట్టి మాకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి పిస్తా హౌస్ అలియాబాద్ బ్రాంచ్. ఈ రెస్టారెంట్లో బిర్యానీసే కాదు, అంటే బేకరీ ఐటమ్స్ ఉంటుంది, జ్యూసెస్, ఎవ్రీథింగ్ ఉంటాయి, షవర్మా ఆల్సో. సో మనమైతే పార్సల్ తీసుకొని మళ్ళీ హోమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. పిస్తా హౌస్లో హలీమే కాకుండా బిర్యానీస్, స్టార్టర్స్, సూప్స్ అన్నీ బాగుంటాయి. మేము ఎప్పుడు ఎక్కువ ఈ బ్రాంచ్కే వెళ్తూ ఉంటాము, ఎందుకంటే ఇది మాకు నియర్ బై బ్రాంచ్ కాబట్టి. ఆ రోజు ట్రాఫిక్ అయితే చాలా తక్కువే ఉంది. మార్నింగ్ అయితే ఎక్కువ కంపెనీ బస్సెస్ ఇవైతే ఎక్కువ ఉంటాయి. నైట్ కాబట్టి ఇంకా అంత పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. ఇది వచ్చేసి షామీర్పేట్ లేక్ అనమాట, ఇటు సైడ్. ఇంకా చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి దారిలో, ఇంకా దాబాలు ఉన్నాయి, రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. కానీ పిస్తా హౌస్ హలీమే మాకు ఇష్టం అనమాట. సో మేము పిస్తా హౌస్ హలీమే, నేను ఫస్ట్ టైం హలీం తింది కూడా పిస్తా హౌస్ హలీమే. అప్పటి నుంచే నాకు ఆ టేస్ట్ నచ్చి నేను హలీం తినడం స్టార్ట్ చేశాను. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓఆర్ఆర్. అటు సైడ్ వెళ్తే ఓఆర్ఆర్ వస్తుంది, సిటీలోకి వెళ్ళొచ్చు. చాలామంది అయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్. ఈ రంజాన్ సీజన్లో మీరు కూడా ఏ రెస్టారెంట్కి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోస్ అయితే చాలా ఎడిటింగ్ చేయాల్సినవి ఉన్నాయి. సో త్వరలో మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇంకా అహ్మదాబాద్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి, అవి కూడా వస్తాయి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ నుంచి మా రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇది మా రోడ్ చివర. ఇక్కడ అసలు పొల్యూషన్ అనేది ఉండదు ఈ ఏరియాలో. ఇక్కడ కూడా చాలా రెస్టారెంట్స్, కేవ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అన్నీ ఉంటాయి, కానీ మేము కేవ్స్ అయితే ట్రై చేయలేదు. కొన్ని రెస్టారెంట్స్కి వెళ్ళాము. అది వచ్చేసి అవుట్స్కట్స్. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా, అండ్ పొల్యూషన్ అనేది అసలు ఉండదు. మేము రీసెంట్గానే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం అనమాట. త్వరలోనే మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇది అవుట్స్కట్స్ కాబట్టి పొల్యూషన్ ఉండదు. అదే సిటీలో అయితే ఫుల్ పొల్యూషన్ ఉంటుంది. అందుకే మేము ఇక్కడే ఉన్నాం అనమాట. మళ్ళీ లాస్ట్ టైం షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాం, కానీ అటు సైడ్ అంతా పొల్యూషన్ ఉంది స్కూల్ ఏరియాలో అని చెప్పేసి మళ్ళీ ఇక్కడే కంటిన్యూ అవుతున్నాం. చూసారు కదా, రైట్ సైడ్ చూస్తే మీకు కేవ్స్, రిసార్ట్స్ అన్నీ కనపడుతున్నాయి కదా. లైటింగ్స్ అన్నీ అవే రిసార్ట్స్. ఆ పక్కన అంతా కేఫ్లు ఉన్నాయి, ఫేమస్ రిసార్ట్సే ఉన్నాయి ఇక్కడ కూడా. మా అపార్ట్మెంట్ ఆపోజిట్ కూడా రిసార్ట్సే ఉంటాయి. ఈజీగా స్విమ్మింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ టైం నేను అది కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోస్ చూస్తున్నారు, అంటే ఏ ఏరియా నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, అటు సైడ్ అంతా రిసార్ట్స్, దాబాలు, అవే లైటింగ్స్ అనమాట. అవన్నీ వరుసగా ఉన్నాయి. ఇది వచ్చేసి కేఫ్. ఇంక ఇలానే కంటిన్యూగా వస్తాయి చూడండి. సమ్మర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి. సో బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్స్ వేసుకొని వెళ్ళండి. సన్ స్క్రీన్ కంపల్సరీగా రాసుకోండి. అండ్ ఎవ్రీ 1 అవర్కి సన్ స్క్రీన్ అయితే అప్లై చేయాలి. మనం ఎండలు అయితే ఆబ్వియస్గా ఫుల్ ఉంటాయి. నిన్న నైట్ అయితే హైదరాబాద్లో ఫుల్ వర్షం పడింది. నెక్స్ట్ 2 డేస్ కూడా వర్షం పడుతుంది అంటున్నారు. సో ఆబ్వియస్గా ఎండలు అయితే నెక్స్ట్ ఫుల్ ఉంటాయి. మనమైతే హోమ్కి రీచ్ అయిపోయాం. ఇదే మా అపార్ట్మెంట్ అనమాట. ఇక్కడే లాస్ట్ టైం మీరు వినాయక చవితి వీడియో కూడా చూశారు కదా, ఈ అపార్ట్మెంట్లో జరిగిందే.
ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. మనం వెళ్ళిన బ్రాంచ్ అయితే స్టార్ట్ చేసి 2 years అయింది. అందుకే ఆ బ్రాంచ్ చాలా క్రౌడీగా ఉంది. ఎందుకంటే చాలామంది కొత్త బ్రాంచ్కి వెళ్ళాలని అనుకుంటారు కాబట్టి అందుకే చాలా క్రౌడ్గా ఉంది. నైట్ 10-11 అయినా కూడా ఫుల్ రష్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే అది హైవే మీద కాబట్టి. మనం హోమ్కి రీచ్ అయ్యేసరికి 10 అయింది ఆల్మోస్ట్. ఇప్పుడైతే మనం ఏమేమి తీసుకున్నామో చూడండి. ఇక్కడ వచ్చి పిస్తా హౌస్ ఫేమస్ మటన్ హలీం చూసారు కదా. ఇది ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్లో కూడా దొరుకుతుంది. ఈ హలీం ఇలా పార్సిల్ తీసుకున్నాం కదా, సేమ్ డే తినమని. ఇక్కడైతే సేమ్ డే కన్జ్యూమ్ చేయండి ఇమీడియట్లీ అని చెప్పి రాసింది కదా. సో సేమ్ డేనే తినాలి, నెక్స్ట్ డేకి బాగోదు అని చెప్పి అక్కడ రాశారనమాట. సో సేమ్ డేనే తినండి ఎవరైనా పార్సిల్ తీసుకుంటే. ఇప్పుడు ఫాస్టింగ్ చేసే వాళ్ళే తినడమే కాకుండా మనం కూడా తినొచ్చు. హలీం తింటే చాలా హెల్దీ. మటన్ హలీంలో వచ్చేసి మటన్, లెంటిల్స్ అండ్ స్పైసెస్ అయితే యాడ్ చేస్తారు, అందుకే ఇది హెల్దీ అనమాట. సో ఎవరైనా ఇంకా టేస్ట్ చేయకపోతే హలీంని అయితే టేస్ట్ చేయండి. ఇంకా 10 daysలో రంజాన్ అయితే అయిపోతుంది కాబట్టి, లేదంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. నెక్స్ట్ జఫ్రానీ మటన్ బిర్యానీ ఇదే. అండ్ మనకి రైతా ఇవన్నీ ఇచ్చారు. పిస్తా హౌస్లో ఫేమస్ అనమాట ఇది కూడా, మటన్ బిర్యానీ అనేది. సో ఇది కూడా ట్రై చేయండి. అండ్ చికెన్ బిర్యానీ కూడా బాగుంటుంది, కాకపోతే ప్రజెంట్ చికెన్ తినకూడదు. ఈ రెస్టారెంట్లో ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది, అందుకే మేము మెయిన్గా పిస్తా హౌస్కే ప్రిఫర్ చేస్తాము. హైదరాబాద్లో మాకు నచ్చేది ఈ ఒక రెస్టారెంట్, అంటే మిగతా వాటితో బెటర్ అనమాట క్వాలిటీ వైజ్గా. దట్టు మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇదే ప్రిఫర్ చేస్తున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ గాయ్స్, సీ యూ సూన్.